నమస్తే. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మరొకసారి మన శత్రు దేశాలకు ఒక గట్టి హెచ్చరిక చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ వెరీ సూన్, మేబీ అది 2 నెలల్లోనా 3 నెలల్లోనా 6 నెలల్లోనో చెప్పలేం, కానీ భారత్తో యుద్ధానికి సిద్ధమవుతోంది అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి రీసెంట్గా డిస్కవరీ ఛానల్లో ఆపరేషన్ సింధూర్ గురించి ఒక కార్యక్రమం ప్రసారమైంది ఆగస్టు 15వ తారీఖున. దీంట్లో పహల్గామ్ అటాక్ తర్వాత ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్కు ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ప్రధాని మోదీ అజిత్ దోవల్ మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి, త్రివిధ దళాలు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని పాకిస్తాన్ యొక్క సైనిక స్థావరాలను ఉగ్రవాద శిబిరాలను ఎలా ధ్వంసం చేయగలిగాము, ఈ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ గురించి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను అజిత్ దోవల్ పంచుకున్నారు. తద్వారా మరొకసారి మన శత్రు దేశాలకు ఒక గట్టి హెచ్చరిక. భారత్ గనక డిసైడ్ అయితే ఉగ్రవాది అనేవాడికి ఈ ప్రపంచంలో దాక్కోవడానికి ప్లేస్ అంటూ అనేటువంటి మెసేజ్ ఇవ్వడంతో పాటు ఎక్కడున్నా సరే, అది భూమిపైనైనా ఆకాశంలోనైనా ఆఖరికి పాతాళంలో ఉన్నా సరే వదిలిపెట్టొద్దు, వేటాడండి, పట్టుకోండి అని చెప్పి అప్పట్లో ప్రధాని మోదీ అజిత్ దోవల్కి చెప్పినట్టుగా మనకి ఈ ఇంటర్వ్యూలో సారాంశం కనబడుతోంది. ఏంటి ఇప్పుడు ఈ అజిత్ దోవల్ గారి కామెంట్స్ మనం ఎలా చూడాలి, ఎలాంటి జియో పొలిటికల్ మెసేజ్ ఇది మన శత్రువులకి? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు రిటైర్డ్ కర్నల్ వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్తే రావు గారు, అజిత్ దోవల్ గారు మరొకసారి సంవత్సరం దాటేసింది ఆపరేషన్ సింధూర్ జరిగి. మే 7వ తారీఖున మనందరికీ గుర్తు, అర్ధరాత్రి దాటిన తర్వాత మన సైన్యం చేసినటువంటి దాడులు పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయేలాగా ఒక షాక్ ఇచ్చాయి. 88 అవర్స్లో మనం పాకిస్తాన్ సైన్యాన్ని మోకాల మీద నిలబెట్టేసింది మన సైన్యం. ఇదంతా కూడా తెలిసినటువంటి స్టోరీనే. ఇప్పుడు అజిత్ దోవల్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కేవలం ఒక ఇంటర్వ్యూ లాగానే చూడాలా, లేదంటే ఒక జియో పొలిటికల్ మెసేజ్ లేదా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అటు చైనాకి పాకిస్తాన్కి డైరెక్ట్గాను, అలాగే పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఒక హెచ్చరికలాగా మనకు అర్థమవుతోందా? అజిత్ దోవల్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ డిస్కవరీ ఛానల్కి ఇచ్చారు. అదొక ఇంటర్నేషనల్ ఛానల్. అంటే కేవలం పాకిస్తాన్కే కాదు, బంగ్లాదేశ్ కొంచెం ఏదైతే పాకిస్తాన్ అడుగు, ఆయన వైల్ డిస్క్రైబింగ్ ద ఈవెంట్స్, సౌదీ అరేబియా నుంచి నరేంద్ర మోడీ గారు తిరిగి రావడం, ప్లేన్ కంబైన్ చేయడం, దాని తర్వాత ప్లాన్ చేయడం, స్ట్రైక్ చేయడం, పాకిస్తాన్ రిక్వెస్ట్ మీద సీజ్ ఫైర్ చేయడం, ఇవన్నీ వెల్లడించాక కొన్ని మాటలు, 2 స్పష్టమైన మాటలు చెప్పారు. మిషన్లో పాకిస్తాన్ టెర్రరిజం క్యాంప్స్ కాదు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ప్లస్ తర్వాత వాళ్ళ స్పాన్సర్స్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో అన్ని కలుపుకుని వాళ్ళని డిస్ట్రాయ్ చేయమని చెప్పి క్లియర్ టార్గెట్ అని చెప్పారు. అలాగే జరిగింది కూడా. రెండవది, ఆయన ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, భారతదేశం చాలా సహనశీల దేశం. రైట్ ఫ్రమ్ 1950s దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మన సహనశీల దేశం, ప్రగతిశీల. మనం ఇప్పుడు వేరే దారి తీసుకుంటున్నాం, అది కానీ అది దీనితో ఉంటుంది. అయితే ఏదైనా దేశం అది మన బలహీనత కింద లెక్క పెడితే దాన్ని సహించలేము, దానికి తరిగైన గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే, మనకి 8 శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇన్ ద ఇంటర్నేషనల్ ఎరీనా, వెదర్ యూరోప్లో కానివ్వండి, నార్త్ అమెరికాస్లో కానివ్వండి, ఏషియాలో కానివ్వండి, అందరికీ ఇది క్లియర్ కట్ మెసేజ్. దీనికి ఆల్రెడీ పాకిస్తాన్ రియాక్ట్ అయింది. వాళ్ళ ఓన్ ప్రెసిడెంట్, హైయెస్ట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ద పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ట్వీట్ చేస్తూ. అందులో ఏమన్నారంటే, దానికి 2 విధాలుగా అర్థాలు స్ఫురిస్తున్నాయి. ఒకటి పైకి అంటున్న మాటలు, ఒకటి అంతర్లీనమైన మాటలు. పైకి వచ్చిన మాటలు ఏంటంటే, మేము కూడా అఖండ భారత్ని మేము కూడా చెయ్యాలనుకుంటున్నాం, హిందువులు మేము ముస్లిమ్స్ చాలా టాలరెన్స్ ఉంటుంది, మా దేశంలో 4% వరకు హిందూస్ ఉన్నారు, వాళ్ళందరూ హిందుస్థాన్ ఎప్పుడు వెళ్ళడానికి ఇష్టపడరు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ దానికి అంతర్లీనంగా ఉన్న అర్థం చూసుకుంటే, మీరు హిందువులు మేము ముస్లింలు చేసినట్టు మీరు పనులు చేయలేరు,
సో అందుకని మీరు ఎప్పుడు మమ్మల్ని దెబ్బ కొట్టలేరు అన్నట్టుగా చెప్తున్నారు. రెండవది చూస్తే దీనిలోనే అఖండ భారత్ అన్నది మెన్షన్ చేశారు. అంటే ఆయన మైండ్లో కూడా అఖండ భారత్ ఒక పాసిబిలిటీ అయినా అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే బలూచిస్తాన్ 80th ఇండిపెండెన్స్ డే చేసుకుంది, పాకిస్తాన్ 14th చేసుకుంది, మనం 15th చేసుకున్నాం. మనం 15th చేసుకున్నప్పుడు మన దేశ వ్యవహారం టోటల్గా డెవలప్మెంట్ ప్రగతిశీలంగా వెళ్ళింది. 9 సూత్రాలు అన్నట్టుగా మనం వెళ్తున్నాం. మనం సెక్యూరిటీ గురించి అంత కేవలం ఒక అంగం కింద తీసుకున్నాం తప్పితే కానీ ఎక్కువ మాట్లాడలేదు. అదే పాకిస్తాన్ అయితే కేవలం సెక్యూరిటీ గురించి మాట్లాడేది. ఆ సెక్యూరిటీలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే చీఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారో ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేషన్ మేము సహించట్లేదు, అవసరం వస్తే మేము బలప్రయోగం చేసి దాన్ని తిరిగి తెచ్చుకోగలం, ప్రతి డ్రాప్ ఒక లైన్ కింద లెక్క పెడతాం అన్నట్టు. ఆల్రెడీ 1 year అయిపోయింది, మరి ఇప్పటి వరకు ఏం చేశారో తెలియదు. రెండవది వాళ్ళ ప్రెసిడెంట్ అన్న మాటలు ఇందాక విన్నాం. మూడవది వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ పాకిస్తాన్లో ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అవసరం వస్తే ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేస్తున్న ఇండియాని ఇద్దరిని కలిపి ఒకేసారి తిప్పికొట్టగలని ఆయన మాట్లాడుతున్నారు. DGISPR కొన్ని నెలల క్రితం మాట్లాడారు. అలాగే చీఫ్ అసీం మునీర్ కూడా మాట్లాడుతున్నారు. అమెరికాకి మళ్ళా థ్యాంక్స్ చెప్పారు షబాజ్ షరీఫ్ 2025లో జరిగిన యుద్ధానికి, ఆపరేషన్ సింధూర్కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. అయితే అజిత్ డోవల్ గారి వాక్యాల్లో ఇంకొక వాక్యం ఉంది, సెల్ఫ్ రిలయన్స్, అంటే న్యూట్రల్ స్టాండ్స్. మేము ఎవరి మాటలకి లొంగం. ఒకవేళ మధ్యలో ఎవరైనా మీడియేషన్ చేయాలని చూస్తే మేము సార్వభౌమత్వంగా చేస్తాం తప్పితే కానీ ఎవరో చెప్పిన మాటలు విని మేము లొంగే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. అంటే మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని మేము ఒప్పుకోమని చెప్పేశారు, స్పష్టంగా చెప్పారు. వెదర్ ఇట్ ఈస్ ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఏది కానివ్వండి, మా స్వతంత్రంగా మేము డెసిషన్ తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. దీనికి షహబాజ్ షరీఫ్ గారికి స్టేట్మెంట్కి కుదరట్లేదు. డోవల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి, మిస్టర్ 10% జర్దారీ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి పొత్తు కుదరట్లేదు. గారు ఇచ్చిన కామెంట్స్ డైరెక్ట్గా డోవల్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూకి ఆపోజిట్గా కనిపిస్తుంది నాకు. అంటే ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం మాట్లాడే పరిస్థితికి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు టెర్రరిజం క్లోజ్ చేసే అవకాశం కనిపించట్లేదు. అవసరం వస్తే బంగ్లాదేశ్ నుంచి మౌంట్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది కూడా ఈరోజు. సో ఈ విధంగా యుద్ధం అనివార్యం అనిపిస్తుంది నాకు. టైం పీరియడ్ అంటారా, 6 monthsలో 80% ఇస్తాను, 1 yearలో 100% ఇస్తాను, 18 to 24 monthsలో 200% గ్యారంటీ ఇస్తున్నాను. తర్వాత పిఓకేలో జరుగుతున్న అలజడులు ఇవన్నీ కూడా వాళ్ళని కుదేలు చేస్తున్నాయి. ఎందుకంటే పిఓకే ద్వారా పంపించాలనుకున్న టెర్రరిస్టులని మనకి ఇన్ఫర్మేషన్ ముందరే అందించే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. సో వాళ్ళ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే వాళ్ళు టెర్రరిజాన్ని ఆపు చెయ్యరు, మనల్ని బలహీనల కింద లెక్క పెడుతున్నారు. అది యుద్ధానికి దారి తీస్తుంది. ఎంత సమయం అన్నది మనం వేచి చూడాల్సింది. చెప్పండి. అంటే ఇందులో చెప్పండి. ఒకటి ఫస్ట్ మెసేజ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నది, మా సహనాన్ని చేతగానితనం అనుకుంటే మా దెబ్బ ఏంటో రుచి చూస్తారని ఒక వార్నింగ్తో పాటు టెర్రరిజం మాత్రమే కాదు, టెర్రరిజానికి సపోర్ట్ చేసేటువంటి మొత్తం అందరినీ కూడా మేము ఉగ్రవాదులుగానే పరిగణిస్తాము. బోర్డర్ దాటొచ్చైనా కూడా కొడతాం. బోర్డర్ దాటొచ్చైనా ఎక్కడి వరకైనా వెళ్తామంటే దానికి అర్థం కూడా అదొక ముల్లోకాల్లో ఎక్కడున్నా తిప్పి కొడతామన్నారు. భూమిపై ఉన్న, ఆకాశంలో ఉన్న, ఆఖరికి పాతాళంలో ఉన్న కూడా వెదికి వేటాడి మరి కూడా అంతం చేస్తామనేటువంటి విషయాన్ని చాలా గట్టి మెసేజ్ అది. చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా చాలా గట్టి వార్నింగ్ ఇది. డెఫినెట్ గా డైరెక్ట్ వార్నింగ్ టు పాకిస్తాన్, ఇండైరెక్ట్ వార్నింగ్ టు చైనా అండ్ బంగ్లాదేశ్ ఆల్సో.
సో ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా పాకిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే జర్దారీ కానివ్వండి, షహబాజ్ షరీఫ్ కానివ్వండి, ఆసిమ్ మునీర్ కానివ్వండి, వాళ్ళ ఫెయిల్యూర్స్ని, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ని, పరిపాలన చేతగాక దద్దమ్మల్లాగా తయారయ్యి, అదే పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, వాళ్ళ డెకేడ్స్ నుంచి కూడా వాళ్ళ స్టాండర్డ్ ఒక ఫార్ములా ఉంటుంది. ఎప్పుడైతే పరిపాలకులను దించాలి అనుకుంటారో అప్పుడు భారత్ని దోషిగా చూపించడమో లేకపోతే భారత్పై యుద్ధం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పట్లో పర్వేజ్ ముషరఫ్ కూడా నవాజ్ షరీఫ్ని అలాగే ప్రపంచం ముందు వెర్రివేంగలప్పని చేసి ఈ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి మార్షల్లా ప్రకటించాడు. ఇప్పుడు ఆ నవాజ్ షరీఫ్ అన్నయ్యో తమ్ముడు షహబాజ్ షరీఫ్ కూడా సోదరుడే కాబట్టి తమ్ముడు ఈ షహబాజ్ షరీఫ్ని వెర్రి వెంగలప్పని చేసి ఇప్పుడు అసీం మునీర్ కూడా అలాగే ఆడుకోబోతున్నాడు. మాట విన్నాడా సరే, మాట వినకపోతే ఇప్పుడు షహబాజ్ షరీఫ్నైనా తప్పించేస్తాడు, లేకపోతే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆసిఫ్ అలీ జర్దార్ని కూడా తప్పించేసి తానే సర్వశక్తివంతుడు కావడానికి, తద్వారా భారత్పై యుద్ధం చేస్తే ప్రజలు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోయి ఊహ మనం చాలా గొప్పగా చేస్తున్నాం అనుకుంటారేమో అనేటువంటి ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతోంది ఆసిమ్. ఎగ్జాక్ట్లీ 100% డౌట్ ఏమీ లేదండి అందులో. ఇందస్ వాటర్ ట్రీటీ అబ్రిగేట్ అయ్యి ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ గారు మాట్లాడడానికి విలువ లేదు వాటికి. నెక్స్ట్ ఇయర్ వస్తే, నెక్స్ట్ మే వస్తే మళ్ళీ 2వ సంవత్సరం వస్తుంది. సో ఈ లోపల యుద్ధం తప్పనిసరి అనిపిస్తుంది నాకు. సో అందుకనే 1 year అంటాను, 100% గ్యారంటీ, 200% గ్యారంటీడ్ 18 to 24 months. ఎందుకంటే అప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, అంటే 3వ సంవత్సరంలోకి వెళ్తుంది, 2 సంవత్సరాలు పూర్తయ్యి. అటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగలేకపోతున్నారు, అటు ఐఎస్ఐకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కెపాసిటీ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వచ్చిన డ్రగ్స్ వెస్టర్న్ కంట్రీస్ పంపించి $800 million వాళ్ళు ఖర్చు పెట్టగలిగేవారు. ఇప్పుడు ఆ డబ్బు లేదు వాళ్ళ దగ్గర. ఎకానమీ చాలా వీక్గా ఉంది. బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది. ఆజాద్ కాశ్మీర్ మార్చెస్ జరుగుతున్నాయి. ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి కొంత దగ్గరలో ఉన్నారు వాళ్ళు కూడా. సో దీనివల్ల మెయిన్ ఎలక్టెడ్ లీడర్ జైల్లో ఉన్నారు. ఆయన చనిపోయినట్టు కూడా ఉదంతులు వచ్చినాయి, కానీ బహుశా అవి తప్పు, ఆయన బతికే ఉన్నారని నా అభిప్రాయం. అటు టీటీపీ అటాక్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ప్రెసిషన్ డ్రోన్స్ వాడుతుంది. ఆ డ్రోన్ సప్లై చేసినందుకు ఇండియాని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. అలాగే ఐఎస్కేపీ క్యాంప్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. సో ఆగంతకులు దేశంలో ఉన్న టెర్రరిస్టులని వరుసగా చంపుకుంటూ వస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే 100% అనివార్యం, అది మనకి మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి దెబ్బతోటి మొత్తం టెర్రరిజం దాదాపు మనం నక్సలిజంని ఎలా ఫినిష్ చేసామో అలా చేయగలమని అనుకుంటున్నాను. చెప్పండి. కరెక్ట్. యుద్ధం మనకి అవసరం లేదు, భారతదేశం కోరుకోవట్లేదు, కానీ పాకిస్తాన్ కోరుకుంటున్నట్టుగా పాకిస్తాన్ ప్రజలు కోరుకోవట్లేదు, కానీ పాకిస్తాన్ ఆర్మీ కోరుకుంటోంది. వాళ్ళ ఫెయిలియర్స్ని కవర్ చేసుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ కోరుకుంటోంది. చూడాలి మరి ఈసారి యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి. మన దోవల్ గారు చెప్పిన దాంట్లో అది కూడా ఉంది. యుద్ధం భారతదేశం ఎప్పుడూ కోరుకోలేదు, ఇప్పుడు కూడా కోరుకోదు. కానీ మా బోర్డర్స్ దాటి వస్తే, మా సరిహద్దులు దాటి వస్తే, మా సార్వభౌమాధికారానికి భంగం కలిగితే మాత్రం ఎక్కడికైనా సరే, ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రపంచంలో ఉగ్రవాది అనేవాడు దాక్కోవడానికి స్థలం లేకుండా చేస్తాం అనేటువంటిది ఒక చాలా గట్టి హెచ్చరికలాగానే మనం అర్థం చేసుకోవాలి. ఎస్, ఆల్ రైట్ రావు గారు, చూద్దాం మరి దోవల్ గారి హెచ్చరిక, దోవల్ కెపాసిటీ ఏంటో పాకిస్తాన్కి అందరికంటే బాగా తెలుసు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే అక్కడ 6-7 సంవత్సరాలు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి ఎవరికి దొరకకుండా ఏ విధంగా తప్పించుకొచ్చారో, ఏ విధంగా మన దేశాన్ని కాపాడారో ఈ కెపాసిటీ క్యాలిబర్ పాకిస్తాన్కి బాగా తెలుసు. కాబట్టి చూద్దాం ఈ వార్నింగ్ని ఎలా తీసుకుంటుంది పాకిస్తాన్ అనేది మనం చూద్దాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, ధన్యవాదాలు, నమస్తే. మా ప్రేక్షకులు కూడా ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. పాకిస్తాన్ భారత్ రాబోయే రోజుల్లో కొన్ని నెలలలో యుద్ధం తప్పకపోవచ్చు అనేటువంటిది చాలామంది సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. యుద్ధం భారతదేశం కోరుకోవట్లేదు, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కోరుకుంటూ ఉన్నాడు. దానికి అనుగుణంగానే పావులన్నీ కలుపుతున్నాడు. అమెరికాతో స్నేహం కానివ్వండి,
లేదా సౌదీ అరేబియా టర్కీతో డిఫెన్స్ డీల్ కానివ్వండి, ఈ తనకు నచ్చిన వాళ్ళందరినీ కూడా విఆర్ఎస్ ఇచ్చి పంపించేయడము, లేకపోతే వాళ్ళని బయటికి తోసేయడము, ఇదంతా కూడా చూస్తుంటే ఎస్ అసిమ్ మునీర్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. లైక్ అది పహల్గామ్ తరహా దాడిలాగా ఉంటుందా, లేకపోతే కార్గిల్ వార్ లాగా ఉంటుందా, ఎలా ఉంటుందో తెలియదు. బట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ పాకిస్తాన్. భారతదేశం ఎప్పుడు చెప్పేదే, మరొకసారి మా స్టాండ్ ఇదని చెప్పి చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్కి చెబుతోంది. ఈసారి నువ్వు బోర్డర్ దాటితే నీ మ్యాప్లు, పాకిస్తాన్ మ్యాప్ మారిపోతుంది లేదా చరిత్రలో కలిసిపోతుంది అనేటువంటి మాట భారత ప్రభుత్వం గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తోంది. ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, ఇట్ ఈస్ ఆన్ అని చెప్పి ఒక హెచ్చరిక మనం ఇచ్చాం. మరి ఈ విషయానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.